హైవేస్ ఈరోజు లూధియానా కోర్టు మన సోనూ సూద్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎందుకు ఏంటి అంటే గతంలో రిజికా అని చెప్పేసి ఒక ఆయన రిజికా, ఇది మోహన్ శుక్లా అనబడే ఓ వ్యక్తి రాజేష్ ఖన్నా అని చెప్పేసి ఒక లాయర్కి కన్నా నమ్మించి డబ్బులు పెట్టుబడి పెట్టించాడు. అక్షరాల 10 లక్షల పైచులకు పెట్టుబడి పెట్టాడు. దానికి సాక్ష్యం ఎవరు? సోనూ సూద్. ఐఆమ్ షూర్, నేను అనుకోవటం కరోనా సమయంలో చాలామంది భయంకరంగా వీటిని ప్రమోట్ చేసి పడేశారు. అలా చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు ఇరుక్కుంటూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఎందుకు లేరని చెప్పేసి అసలు మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇదిగో ఇటువంటి వాళ్ళు మాత్రం దానికి బ్రాండింగ్ ఎవరున్నారు, దానికి సలహాలు సూచనలు ఎవరు చెప్పున్నారు, దాన్ని ప్రమోట్ ఎవరు చేసి చూసుకొని వాళ్ళ పేర్లు ఇక్కడ పెడతా ఉన్నారు. అలా ఇప్పుడు సోనూ సూద్ పేరుని అతను సాక్షి అన్నట్టుగా పెట్టాడు. సోనూ సూద్కి నోటీసులు వచ్చాడు. బట్ కోర్టు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా సోనూ సూద్ మాత్రం రావట్లేదట. దాంతో నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నట్టుగా లూధియానా కోర్టు నుంచి ముంబైలోని అంధేరి పోలీస్ స్టేషన్కి నోటీసులు వచ్చింది. దాని మీద ఇప్పుడు సోనూ సూద్ స్పందించాడు. ఏమని? అయ్యా, ఇక్కడ నేను ద్రోహం చేయాలా, తప్పు చేయాలా, మోసం చేయాలా, చీటింగ్ చేయాలా, ఓన్లీ వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఇక్కడ విట్నెస్, వాళ్ళు రమ్మని సమయం నేను పోలా, కరెక్టే, రేపు 10వ తారీఖు విచారణ ఉంది, 10వ తారీఖు నేను కోర్టుకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా టీం అంతా రెడీగానే ఉన్నారని చెప్పేశాడు. ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. దయచేసి మీరు యూట్యూబర్లో అనుకుందాం, మీ ఛానల్స్తో దేని బట్టి దాన్ని ప్రమోట్ చేయకండి. అండ్ బయట మీరు సెలబ్రిటీ అనుకుందాం, ఇన్స్టాగ్రామ్లోనో సినిమాల్లోనో బయట యాడ్లో అయితే చేస్తాను అనుకుందాం, అప్పుడు కూడా దేని బట్టి దాన్ని ప్రమోట్ చేయకండి. ఒకటికి 10 క్రాస్ చెక్ చేసుకుని దాని రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ఏదైనా తేడా పడితే మీరు తీసుకుంటారా లేదా అనుకున్నప్పుడే ముందుకెళ్ళండి. అదర్వైజ్ ఇలాగే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సోనూ సూద్ లాగే చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సి ఉంటుంది.